గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 49 నుండి డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. సో నార్మల్గా ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ అనేది తీసుకుంటే గర్భసంచి ఉంటుందండి. గర్భసంచి పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఇవి నథింగ్ బట్ ఇవి జంక్షన్ అంటే ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఓవరీ అండ్ యూట్రస్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా. సో 2 సైడ్స్ ఒక 10 సెంటీమీటర్ల వరకు పొడవులో సన్నపు ట్యూబ్స్ లాగా ఉంటాయి. సో దానికి 2 సైడ్స్ ఓపెనింగ్ ఉంటాయి. ఒక సైడ్ ఏంటంటే యూట్రస్ సైడ్ ఓపెన్ అవుద్ది, ఒక సైడ్ ఏంటంటే ఓవరీ దగ్గర ఓపెన్ అవుద్ది. ఆ ఓవరీ ఎక్కడైతే 2 సైడ్ ఓపెనింగ్ ఎండ్స్ ఉంటాయో అక్కడే ఓవరీస్ అనేవి ఉంటాయి. అండ్ అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓవరీలో. సో ఈ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ ద్వారానే యూట్రస్ లోపలికి రాగలుగుతుందండి. అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఈ ఎగ్ స్పర్మ్ అనేది కలవడం జరుగుతుంది. సో మెయిన్గా ఎగ్ స్పర్మ్ కలయిక అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే అవుతుంది. ఫర్టిలైజేషన్ అని అంటాం. స్పర్మ్ అనేది కింద నుంచి పైకి ట్రావెల్ చేస్తుంది ట్యూబ్కి. అండ్ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఆ ఎగ్ మీద ఆ ఫెలోపియన్ ట్యూబ్ అనేది రిలీజ్ అయ్యే టైంలోనే కరెక్ట్గా దాని ఎండ్లో ఫింబ్రీ అని ఉంటాయండి. సో అలా ఆ ఫింబ్రీ అనేది పరుచుకుపోయి ఉంటాయి. వన్స్ ఎగ్ రిలీజ్ అవ్వగానే అది ట్యూబ్ని సక్ చేస్తుంది. సో ఆ ట్యూబ్ లోపల చిన్న హెయిర్ లాగా ఉంటాయి. అండ్ ఆ హెయిర్ ఏం చేస్తుందంటే ఆ ట్యూబ్ ఆ రిలీజ్ అయిన ఎగ్ని కరెక్ట్గా మూవ్ చేస్తుంది. సో ఎగ్ ఒక సైడ్ నుంచి సెంటర్లోకి రావాలి, యూట్రస్లోకి రావాలి. సో ఆ ట్రావెల్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోపల ఉన్న హెయిర్ అనేది దానివల్ల ఈ ట్రావెల్ అనేది అవుతుంది. సో అది ఫస్ట్ అంప్యులా అనే ప్లేస్లో అంటే ఫెలోపియన్ ట్యూబ్లో మళ్ళీ 4 భాగాలుగా విడదీస్తారు. ఏదైతే ఫింబ్రియా నుంచి వచ్చిందో ఆ ఎగ్ అనేది ఆ లేటర్ పార్ట్లోనే అక్కడ వెయిట్ చేస్తుంది స్పర్మ్ కోసం. సో ఈ ఎగ్ స్పర్మ్ అనేది ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ ఫామ్ అయిన ఎంబ్రియో నార్మల్గా ఈరోజు ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ అవుతుంది. అలా ఒక 4 days వరకు ట్రావెల్ చేస్తూ డే 5th బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో అనేది కరెక్ట్గా ట్రావెల్ చేసుకుంటూ ట్యూబ్లోంచి యూట్రస్ లోపలికి రావడం జరుగుతుంది. అండ్ ఆ యూట్రస్ లోపల ఆ టైంకి లైనింగ్ అనేది బాగుంటే ఈ ఎంబ్రియో ఏదైతే వెళ్ళి అతుక్కున్నప్పుడు నెక్స్ట్ 14 daysలో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో మెయిన్గా ఇది ఎగ్ స్పర్మ్ కలవడానికి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఫర్టిలైజేషన్ అయ్యేది మెయిన్ ప్లేస్ ఫెలోపియన్ ట్యూబ్ అనమాట. రైట్ అండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ముందే తెలుస్తాయి అంటారా లక్షణాలు ఏమైనా? సో ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అనేది జనరల్గా చాలా మందికి అంటే కంప్లైంట్స్ లా ఉండవండి. ఇప్పుడు వేరే నార్మల్గా గర్భసంచిలో వాపు ఉన్నా, లేదంటే ఎగ్స్ తగ్గుతున్నా, లేదంటే ఎగ్స్ సరిగ్గా పెరగకపోయినా సిమ్టమ్స్ అనేవి వస్తాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్గా. అలా చాలా మందికి ఉంటాయి. బట్ దీనిలో ఏంటంటే వాళ్ళకి మేజర్గా చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. కొంచెం మంది ఏంటంటే రెట్రోస్పెక్టివ్గా చూసుకుంటే ఊరుకురికే డిశ్చార్జ్, వెజైనల్ డిశ్చార్జ్ అవుతుంది, చాలా ఎక్కువగా చాలా స్మెల్ వస్తుంది అనే కంప్లైంట్స్ చాలామంది చెప్తుంటారు. సో కోపియస్ వెజైనల్ డిశ్చార్జ్ అనే సిమ్టమ్స్. కొన్నిసార్లు ఈ బ్లాక్ అయ్యే ముందు ఏమైనా ఇన్ఫెక్షన్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫీవర్ రావడము, లేదంటే ఫీవర్ అసోసియేటెడ్ విత్ డిశ్చార్జ్ ఇలాంటి హిస్టరీ ఉండడం, కొంచెం మందిలో సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. సో ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యాక్చువల్గా ఈ ట్యూబల్ బ్లాక్ అనేది బయటపడేది మాత్రం మోస్ట్ కామన్గా అయితే టెస్ట్ చేసుకున్నప్పుడు. నార్మల్గా ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ కోసం ఎవరైతే 1 year నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళు రావట్లేదు అనే వాళ్ళు ఈ టెస్టులు చేసుకోవడానికి వచ్చినప్పుడు బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తాము. సో ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ట్యూబ్ స్టేటస్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది అనే బేసిక్ టెస్ట్ చేస్తాం. అలా బేసిక్ టెస్ట్ చేసినప్పుడు ఈ ట్యూబ్ టెస్ట్లో ఈ బ్లాక్ అనేది జనరల్గా బయటపడుతుంది. బట్ కొంచెం మందిలో మాత్రం ఇలా సిమ్టమ్స్ ఉంటాయండి. ఏదైనా ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉన్నప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్ సంబంధిత సిమ్టమ్స్ అంటే ఫీవర్ రావడము, డిశ్చార్జ్ ఉండడము, లేదంటే బాడీ పెయిన్స్ ఉండడము, దాంతోపాటు కొంచెం మందికి సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉండడం. బట్ చాలా తక్కువ మందిలో ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. రైట్ అండి. అసలు బ్లాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? సో నార్మల్గా ట్యూబల్ బ్లాక్ అనేది చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ అండి. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అయితే ట్యూబర్క్లోసిస్ అని చెప్తాం. సో ఇండియాలో జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్ అండి. టీబీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే మాకు దగ్గు లేదు అలాంటి సిమ్టమ్స్ చెప్తారు. సో దగ్గు అనేది ఓన్లీ లంగ్స్లో వచ్చిన టీబీకి ఆ సిమ్టమ్ ఉంటుంది. జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అంటే ఈ గర్భసంచికి లేదంటే ట్యూబ్స్కి దీనిలో వచ్చే ట్యూబర్క్లోసిస్. ఆ ట్యూబర్క్లోసిస్ అనేది బాడీలో ఏ పార్ట్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చండి. సో ఈ ట్యూబ్స్కి లేదంటే గర్భసంచికి వచ్చినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇష్యూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఆ ట్యూబ్ లోపల ఇందాక చెప్పాను కదా హెయిర్ అనేది అది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుందండి. అండ్ ట్యూబ్ కూడా అది లోపల నీరు చేరుకుపోయి ఈ బ్యాక్టీరియా వల్ల పస్ చేరుకుపోయి హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం, పయోసాల్పింగ్స్ అని అంటాం. అలా బ్లాక్స్ ఫామ్ అవడం, లోపల చిన్న అడెషన్స్ లాగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పస్ వల్ల అడెషన్స్ అనేవి గట్టిపడిపోయి కంప్లీట్ ట్యూబల్ బ్లాక్ అనేది అవుతుంది. సో ఫస్ట్ కామన్గా మనం ఇన్ఫెక్షన్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
అది కాకుండా ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ ఎండోమెట్రియోసిస్. సో గర్భసంచి లోపల పొర ఒకవేళ బయట ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటాము. అది ఒకవేళ ట్యూబ్ మీద ఉంటే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ అది ఎవ్రీ సైకిల్కి అలా దాని నుంచి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ట్యూబ్స్ అనేవి అతుకుల్లో ఇరుక్కుపోతే ఆ ట్యూబల్ అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా యూట్రస్ పక్కన ట్యూబ్స్ పక్కన ఓవరీ కాకుండా ఆ ట్యూబ్స్ అనేవి పైకి పుల్ అయిపోయి ఆ అతుకుల లోపల ఇరుక్కుపోయి బ్లాక్ అనేది అవుతుంది. అలా కాకుండా ఏదైనా సర్జరీస్ అయినా కూడా నాట్ నెసెసరీలీ ట్యూబ్ మీద కాకుండా కొంతమందికి అపెండిక్స్ ఆపరేషన్ చేస్తుంటారు, లేదా ఇంకేదైనా సర్జరీస్ చిన్నప్పుడు అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి అతుకులు అనేవి ఫామ్ అయ్యి ఎస్పెషలీ ప్రీవియస్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు సో అతుకుల్లో కూడా ట్యూబ్స్ అనేవి ఇరుక్కుపోయి దానివల్ల కూడా ట్యూబ్ బ్లాక్స్ అనేవి చూస్తుంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ట్యూబ్లోనే వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉండడం ట్యూబ్లో, సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి బ్లాక్స్ అనేవి చూస్తుంటాము. అండ్ మోస్ట్ కామన్ ఒక్కొక్కసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పిల్లలు ఉన్నారు వద్దనుకొని ట్యూబెక్టమీ చేసుకొని మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా కొంచెమంది శాతం చూస్తుంటాం. సో ఇవన్నీ రీజన్స్, ఏదైనా సర్జరీస్ అయినాయా, ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, లేదంటే మోస్ట్ కామన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవడం, ట్యూబల్ బ్లాక్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళలో ఈ కాజ్ ఏంటనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ అండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్లు దెబ్బతిన్నాయి అని ఎలా నిర్ధారించవచ్చు అంటారు? సో నార్మల్గా ట్యూబ్ టెస్ట్ల ద్వారా మనము ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ట్యూబ్ టెస్ట్లు మళ్ళీ రకరకాలు ఉంటాయి. హెచ్ఎస్జి, ఎస్ఐఎస్ అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేసే టెస్ట్లు అండి. సో హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు. దీనిలో ఏంటంటే పీరియడ్ 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో ఈ టెస్ట్ చేస్తారు. అండ్ ఎగ్ నార్మల్గా ఇప్పుడు కింది నుంచి ఒక డై పుష్ చేస్తాము, సలైన్ సర్విక్స్ నుంచి డై పుష్ చేసి ఆ డై అనేది యూట్రస్ లోపట్లోంచి 2 సైడ్స్ ట్యూబ్స్లోంచి బయటికి అనేది ఫ్రీగా వస్తుందో లేదా చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ 2 సైడ్స్ ఫ్రీగా వస్తే ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు డయాగ్నోసిస్ ఇస్తాము. అండ్ ఒకవేళ ఎక్కడైనా ట్యూబ్ డై బయటికి రాలేదు అని అంటే అక్కడ ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టు నిర్ధారిస్తారు. అండ్ ఒకసారి బ్లాక్ ఉన్నప్పుడు ఆ ముందు ట్యూబ్ ఎలా ఉంది, ఆ బ్లాక్ ముందు ఏమైనా ట్యూబ్ చాలా స్వెల్ అయి ఉందా, బ్లాక్ ఎక్కడ ఉందనేది కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుందండి హెచ్ఎస్జి ద్వారా. సో ట్యూబ్ స్టార్టింగ్ పార్ట్లో ఉందా, మధ్యలో పార్ట్లో ఉందా, చివరి పార్ట్లో ఉందా అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ అలాగే ఇంకొక టెస్ట్ ఏంటంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటాము. ఇది కూడా అంతే, దీనిలో సలైన్ పుష్ చేసి చూస్తాము, 2 సైడ్స్ ఫ్రీగా వస్తుందా లేదా చూస్తాం. సో ఒకసారి ఈ టెస్ట్ చేసినాక ఒకవేళ మనకి కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ కావాలి అంటే మాత్రం ఈ లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో లాప్రోస్కోపీలో ఏంటంటే మనం చిన్న పోటెస్ట్ చూస్తాం పైనుంచి, అండ్ ట్యూబ్స్ అనేవి కింద నుంచి డై పుష్ చేసి చూసినప్పుడు 2 సైడ్స్ ఫ్రీగా వస్తుందా లేదా చెక్ చేస్తాం. అండ్ లాప్రోస్కోపీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఇష్యూ కనిపించినప్పుడు మనం అదే సెట్టింగ్లో ఒకవేళ చిన్న ఫ్లిమ్జీ అడిషన్స్ లాగా ఉన్నాయి అన్నప్పుడు మనం అదే సిట్టింగ్లో ఒక చిన్న ట్యూబ్ లాంటిది పంపించి ఆ అడిషన్స్ అనేవి తీయొచ్చు. ఒకవేళ మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, సర్జరీ చేయగలుగుతాం అన్నప్పుడు అదే సిట్టింగ్లో డయాగ్నోసిస్ యాజ్ వెల్ as ట్రీట్మెంట్ కూడా ఒకటే దానిలో అయిపోతుంది. వేరాజ్ అందరికీ లాప్రోస్కోపీ ఫస్ట్ అడ్వైస్ చేయము, ఫస్ట్ చేసేది ఈ హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ టెస్ట్లు. దీనిలో మనకి కొంచెం ఐడియా వస్తుంది అన్నమాట, ట్యూబ్ అనేది ఎలా ఉంది అండ్ ట్యూబ్ డ్యామేజ్ అనేది ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా అడ్వైస్ చేస్తాం. రైట్ అండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్లు అన్బ్లాక్ చేయడానికి సర్జరీ ఉంటుందంటారా? ఎలాంటి సర్జరీ ఉంటుందంటారు? ఆ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో డెఫినెట్గా ఉంటుందండి. అండ్ ఓన్లీ ట్యూబ్ బ్లాక్ అనగానే ఓన్లీ ఐవీఎఫ్ అట్లా అని కాదు, ట్యూబల్ అంటే అసలు బ్లాక్ అనేది ఎలా ఉంది మనకి నార్మల్గా ఈవెన్ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు కూడా కొంచెమంది ఫాలోపియన్ ట్యూబ్ క్యానిలేషన్ అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా లేదంటే రెగ్యులర్గానే ఒక ట్యూబ్ అనేది కింద నుంచి పంపించి అది ఫ్రీగా వెళ్తుందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఈవెన్ లాప్రోస్కోపీ ఇందాక చెప్పినట్టు లాప్రోస్కోపీలో కూడా మనము ఒకటే సిట్టింగ్లో ఇప్పుడు సపోజ్ ట్యూబ్ బ్లాక్ అనిపించినప్పుడు ఆ బ్లాక్ ఏ పార్ట్లో ఉంది, స్టార్టింగ్ పార్ట్లో ఉందా చివరి పార్ట్లో ఉందా అనేది చూసుకుంటాం. అండ్ దాని ద్వారా ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్లో ఉంది అంటే ఫ్లిమ్జీ అడిషన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అడిషన్స్ అనేవి చాలా పల్చగా ఉంటాయి, అవేంటంటే చిన్నగా ట్యూబ్ ఒక క్యాథెటర్ లాంటిది పంపించగానే ఆ అడిషన్స్ అనేవి పోతాయి, ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈ అడిషన్స్ అనేవి చాలా గట్టిపడి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం క్యాథెటర్ పంపించినా కూడా ఆ క్యాథెటర్ అనేది వెళ్ళదండి. సో అలా ఏమన్నా ఉందా, ట్రీట్ చేయగలిగాము అంటే ఇప్పుడు ఈవెన్ ట్యూబ్ కూడా ఎలా ఉంది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాం. సర్జికలీ రిపేరబుల్ ట్యూబ్, సర్జికలీ ఇర్రిపేరబుల్ ట్యూబ్ అనేది చూస్తారు స్కాన్లో ఒక లాప్రోస్కోపీలో. సో ఒకవేళ ట్యూబ్ అనేది చాలా వాచిపోయి ఉంది, లోపల అది పింక్ కలర్లో కాకుండా చాలా పేల్ కలర్లో ఉంది, అలా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు సర్జికల్గా రిపేర్ చేయలేము అని అనిపించినప్పుడు మాత్రం, ఎస్పెషలీ ఆల్రెడీ 2 సైడ్స్ హైడ్రోసాల్పింగ్స్ వచ్చేసాయి అంటే ట్యూబ్ లోపల చాలా నీరు చేరిపోయింది, చాలా పస్ చేరిపోయింది, ఇలా వచ్చినప్పుడు మాత్రం ట్యూబల్ రిపేర్ కన్నా ఎక్కువ డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. లేదా ఒకవేళ ట్యూబ్ అనేది బాగానే ఉంది, చిన్న ఫ్లిమ్జీ అడిషన్స్ ఉన్నాయి, లేదంటే చిన్న బ్లాక్ లాగా ఉంది అంటే మాత్రం సర్జరీ ద్వారా దానికి రిమూవ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. మేడం, అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి నాకు చెప్పినట్టు మీడియల్ బ్లాక్ లేదంటే లేటరల్ బ్లాక్ అండి. ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ పార్ట్లో ట్యూబ్ ఎక్కడైతే యూట్రస్ నుంచి ట్యూబ్ స్టార్ట్ అవుతుందో ఆ పార్ట్లో చిన్న ఫ్లిమ్జీ బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు హిస్ట్రోస్కోపీ ద్వారా మనము ట్యూబల్ క్యాన్యులేషన్ అనేది చేయొచ్చు. సో ఆ బ్లాక్స్ అనేవి ఒకవేళ చిన్న ఫ్లిమ్జీ, ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా ఆ ఫస్ట్ పార్ట్ ట్యూబ్ ఏంటంటే చాలా సన్నగా ఉంటుందండి. అది మెల్లిమెల్లిగా చివరి సైడ్ అంటే లేటరల్ సైడ్ వెళ్తున్నా కొద్దీ ఆ ట్యూబ్ అనేది కొంచెం డయామీటర్లో పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఏంటంటే ఆ చిన్న డయామీటర్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ కూడా మనకి బ్లాక్స్ లాగా కనిపించవచ్చు. సో చిన్న క్యాథెటర్స్ అనేవి పంపించి దానికి ఓపెన్ చేయగలుగుతుందని చెక్ చేసుకొని ఓపెన్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదు ఆల్రెడీ చాలా ఎక్కువ గట్టిగా బ్లాక్ అయిందంటే మాత్రం మనం క్యాథెటర్ పంపించినా అది వెళ్ళదు. అదే లేటరల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఏంటంటే ఇప్పుడు ఈ యాంప్యులరీ ఎండ్లో, ఈ ఇన్ఫండిబులర్ ఎండ్లో పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా అంటే మొత్తం బయటికి వచ్చే ఓపెనింగే క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రెండు రకాల సర్జరీస్ ఉంటాయండి. ఏదైతే బ్లాక్ని క్లోజ్ అయిపోయిన ఓపెనింగ్ని ఓపెన్ చేయడం, నియోసాల్పింగాస్టమీ అని అంటారు, అలాంటి సర్జరీస్ ఉంటాయి. లేదు ఒకవేళ ఆ బ్లాక్ అనేది చాలా ఎక్కువ అయిపోయి మొత్తం ట్యూబ్ అంతా కూడా చాలా నీరుతో నిండిపోయింది, లేదంటే ఇష్యూ ఉంది, ట్యూబ్ అంతా చాలా స్వెల్ అయిపోయి ఉంది అంటే మాత్రం ఐడియల్గా వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ అడ్వైస్ చేసి ట్యూబల్ క్లిప్పింగ్ అని అంటామండి. అంటే ఇదైతే ఆ నీరు లోపల చేరుకుపోయిందో అది మళ్ళీ బ్యాక్ ఫ్లో అవ్వకుండా, బికాస్ నీరు అనేది ఒక్కొక్కసారి ఆ బ్లాక్ వల్ల బయటికి రాలేకపోవడం వల్ల అది మళ్ళీ యూట్రస్లకి బ్యాక్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా బ్యాక్ ఫ్లో అవ్వకుండా ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేసి లేదంటే ట్యూబ్ తీసేసి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. రైట్ అండి. ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఒకటే ఉంటే గర్భం దాల్చొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక ట్యూబ్ పేటెంట్గా ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఎటు సైడ్ అయితే ట్యూబ్, ఇప్పుడు ఎగ్స్ అనేవి రెండు సైడ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఇప్పుడు రైట్ ట్యూబ్ వాళ్ళకి ఓపెన్ ఉంది, లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు రైట్ సైడ్ ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే మాత్రం ఆ సైకిల్లో న్యాచురల్గా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మేము ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. సో ఆ స్కాన్స్ ద్వారా మనకి ఏంటంటే పీరియడ్లో వాళ్ళకి ఆ సైకిల్లో ఎగ్ ఎటు సైడ్ పెరుగుతుంది అనేది ముందే డయాగ్నోస్ చేసుకొని, ఒకవేళ ఓపెన్ ఉన్న సైడ్ న్యాచురల్గా పెరుగుతుంది, మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి, యంగ్ ఏజ్, మేజర్గా ఏం ఇష్యూస్ లేవు, స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా ఏం ఇష్యూ లేదన్నప్పుడు మాత్రం వాళ్ళకి న్యాచురల్గానే ప్లాన్ చేయమని చెప్తాము. లేదు ఒకవేళ ఇంకేమైనా ఇష్యూస్ కనిపిస్తే ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయడానికి ఐఓఐ లాంటివి కూడా అడ్వైస్ చేస్తాం. బట్ డెఫినెట్గా వాళ్ళకి సింగిల్ ట్యూబ్తోని కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. రైట్ అండి. కాల్ ఉంది వికారాబాద్ నుండి రేణుక గారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో చెప్పండి మా. నాకు 5 నెలల బాబు ఉన్నాడు. నేను ట్రై చేస్తున్నాను కానీ ఏం సక్సెస్ అవుతలేదండి. 5 నెలలా 5 ఏళ్ళమా? 5 ఏళ్ళు. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందా? అప్పుడు నాచురల్ కాదు, సిజరింగ్ అయింది అప్పుడు. అట్లా ఉంటుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఏమి ఇబ్బంది అవ్వలేదా? పెళ్ళైనాక ఎన్ని నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? 6 నెలలకే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 25. ఓకే, యంగ్ ఏజే కాబట్టి ఒకటేంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంలో మళ్ళీ 5 years అవుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కారణాలు రకరకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మీరు అన్నట్టు సిజేరియన్ అయిందన్నారు, డెలివరీ టైంలో ఏదైనా ఇష్యూ అయినా కూడా ఒక్కొక్కసారి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అయినా, ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టు ఆ సర్జరీస్లో ఏంటంటే సెక్షన్ అయినప్పుడు అతుకుల ఫార్మేషన్ అనేది కొంచెం మందికి ఎక్కువ ఉంటుంది. అతుకులు అయిపోయి ట్యూబ్ ఒకవేళ దానిలో ఇరుక్కుపోయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు యంగ్ ఏజే కాబట్టి ఒక 5 years అవుతుంది అంటున్నారు కాబట్టి ఇవాల్యుయేషన్ చేయించుకోండి మా. బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే మీ హస్బెండ్ సైడ్ సీమెన్ అనాలిసిస్, మీ సైడ్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది ఇప్పుడు అనేది చెక్ చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. రైట్ అండి. బ్లాక్ అయిపోయిన ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ను న్యాచురల్గా ఏమన్నా అన్బ్లాక్ చేయొచ్చు అంటారా? సో న్యాచురల్గా అన్బ్లాక్ చేయడం ఉండదండి. బికాస్ బ్లాక్ అయినాక అంటే ఇప్పుడు అదేంటంటే ఇద్దరు సర్జరీ ద్వారానే కుదురుతుంది. న్యాచురల్గా మళ్ళీ ఓపెన్ అవ్వడం అనేది జనరల్గా చూడము. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం వాళ్ళకి యాంటీబయాటిక్స్ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వలేదు, మనకి జస్ట్ ఇన్ఫెక్షన్ మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేస్తే ఈ యాంటీబయాటిక్స్ ద్వారా మనం ప్రివెంట్ అంటే డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ న్యాచురల్గా మళ్ళీ తీసేయడం అనేది బ్లాక్స్ ఉండవండి. రైట్. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఒకే పెవిలియన్ ట్యూబ్ ఉంటుందంటారు? ట్యూబ్ అనేది జనరల్గా ఇప్పుడు గ్రోత్ అంటే మనకు యూట్రస్ చూసుకుంటే అది చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక బేబీ యూట్రస్ పెరుగుతున్నప్పుడు 2 ట్యూబ్స్ని ఒక ట్యూబ్ లాగా అతుక్కుపోతుందండి. సో ఒక సైడ్ ట్యూబ్ విత్ ఫాలోపియన్ ట్యూబ్ అండ్ యూట్రస్ ఒక హాఫ్, ఇంకొక సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ ఇంకొక హాఫ్ ఆఫ్ యూట్రస్ అనేవి 2 కలిపి
అతుక్కుపోతాయి అండ్ అతుక్కొని ఆ మధ్యలో పొర అనేది పోతుంది. సో కొంచెం మందిలో ఏంటంటే ఈ 2 ట్యూబ్స్ అంటే యూట్రస్ సగం భాగమే ఉంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆ అటు సైడ్ ట్యూబ్ కూడా ఉండదు. ఎటు సైడ్ అంటే దీన్ని యూనికార్నియేట్ యూట్రస్ అంటాము. సో ఈ యూనికార్నియేట్ యూట్రస్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్యూబ్ అనేది జెనెటిక్గా కూడా ఒకటే ట్యూబ్ ఉండడము అండ్ యూట్రస్ కూడా వాళ్ళకి చిన్నగా ఉంటుందన్నమాట. సో అది జనరల్గా ఉండే కాజ్. లేదు ఒక్కొక్కసారి యూట్రస్ వరకు బాగానే ఉంది బట్ ట్యూబ్ పెరగడంలో సరిగ్గా పెరగలేదు, అంటే యూట్రస్ సైజ్ బాగానే ఉంటుంది బట్ ఒకటే సైడ్ ట్యూబ్ ఉంటుంది. సో జెనెటిక్గా కూడా అలాంటివి పాసిబుల్ అవ్వచ్చండి. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూడొచ్చు అంటారు ఈ ఫెలోపియన్? జనరల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ చూస్తామండి. అంటే మరీ యంగ్ ఏజ్ పిల్లలు కాకుండా ఈ 20s ఉన్నప్పుడు, అంటే రిప్రొడక్టివ్ అంటే యాక్టివ్గా సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న కపుల్లో ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. ఎస్పెషలీ ఎవరైతే కొంచెం హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, లేదంటే ఇంకేదన్నా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అట్లాంటి వాళ్ళు కొంచెం ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తుంటాము. సో ఆ కేర్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఐడియల్గా 20s to 30s జనరల్గా ఈ ట్యూబల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తుంది. రైట్ అండి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ట్యూబ్ బ్లాక్ అనేది వస్తే ఏముంటుందంటారు, ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ టైంలో డిఫరెన్స్ ఉండదండి. ఒకటే ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికే ఈ ట్యూబ్ అనేది ఇంపార్టెంట్. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబ్ బ్లాక్ ఉంది అని అంటే మాత్రం ఇందాక చెప్పినట్టు ఒక ఫాలోపియన్ ట్యూబ్ ఉంది, ఇంకొక సైడ్ బ్లాక్ అయింది, ఒక ఫాలోపియన్ ట్యూబ్ పేటెంట్ ఉన్నప్పుడు అది ఓపెన్ ఉన్నప్పుడు దాని నుంచి ప్రెగ్నెన్సీ వస్తే దానివల్ల ట్యూబ్కి ఇష్యూ ఉండదు. బట్ 2 సైడ్స్ బ్లాక్ ఉండి మనం ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి హైడ్రోసాల్పింగ్స్ అని చెప్తాం కదా, హైడ్రోసాల్పింగ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో కూడా అంటే సక్సెస్ రేట్స్ తగ్గిస్తుంది అనమాట. సో ఆ వాటర్ అనేది బ్యాక్ ఫ్లో అయిపోయి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి మనం ఎంబ్రియోని బయట ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒకవేళ 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉండి ఆ ఫ్లూయిడ్ అనేది బ్యాక్ వచ్చి బేబీని అతకనివ్వదు అనమాట. సో అలాంటప్పుడు ఆ బేబీకి ఆ ఫ్లూయిడ్ అనేది టాక్సిక్ ఉంటుంది. సో అందుకనే అలా 2 సైడ్స్ హైడ్రోసాల్పింగ్స్ ఉంది, లేదంటే ఒక సైడ్ అయినా హైడ్రోసాల్పింగ్స్ ఉండి వాటర్ అనేది బ్లాక్ ఫ్లో అవుతుందన్న వాళ్ళకి ఈవెన్ ఐవీఎఫ్లో వెళ్ళేప్పుడు కూడా వాళ్ళకి ట్యూబ్ అనేది ఇద్దరు తీసేసుకోవడమా లేదంటే ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమని చెప్తామండి. రైట్. కంప్లీట్ సంతానం అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్ బ్లాక్ అయితే ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు? సో ట్యూబ్ బ్లాక్కి జనరల్గా సమస్యలు ఉండవండి. ఎందుకంటే చాలామంది ఇష్యూస్ చాలామంది ఈవెన్ ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ అయిపోయాక ట్యూబెక్టమీ చేసుకుందాం అనుకుంటారు. సో అలా ట్యూబెక్టమీ దానివల్ల ఇష్యూస్ అనేవి ఉండవు. బట్ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు పేషెంట్స్ కూడా. ట్యూబెక్టమీ అయిపోయింది, మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి 2 ఆప్షన్స్ లాగా చెప్తామండి. ఇదర్ ఐవీఎఫ్కి వెళ్ళడమా డైరెక్ట్గా, లేదంటే ట్యూబల్ రీకనలైజేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ట్యూబల్ రీకనలైజేషన్ ఏంటంటే ఏదైతే ట్యూబ్ కట్ చేసి ఉంటామో ఆ ట్యూబ్ని మళ్ళీ రీఓపెన్ చేసి చూసుకోవడం. సో దానిలో ఏంటంటే కానీ వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ అనేది క్లియర్గా చేస్తాం. ఏంటంటే ట్యూబల్ రీకనలైజేషన్ అనేది ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ అతుక్కుని అక్కడే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ వాళ్ళతో. సో ఇది క్లియర్గా వాళ్ళకి కౌన్సిల్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఈవెన్ ట్యూబల్ రీకనలైజేషన్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. ఈ 49లో ఈ ట్యూబల్ బ్లాక్ సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో డెఫినెట్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఆప్షన్స్ అన్ని 49లో అవైలబుల్ ఉంటాయండి. అండ్ ట్యూబల్ ఇందాక చెప్పినట్టు ట్యూబల్ రీకనలైజేషన్ చేస్తాము అండ్ ఈవెన్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తాం. మన దగ్గర ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఉంది, ఒకవేళ సర్జరీతో రిపేర్ చేయగలుగుతామంటే అది కూడా ట్రై చేయగలుగుతాము. బట్ ఒకవేళ లేదు మేజర్గా ఇష్యూ ఉంది అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ట్యూబల్ డీలింకింగ్ చేసుకొని ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్స్ అనేవి పెరగడానికి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎగ్ పెరిగిన తర్వాత ఆ ఎగ్స్ అనేవి బయటికి తీసుకొని హస్బెండ్ స్పర్మ్ని డైరెక్ట్గా ఐవీఎఫ్కి మనం డైరెక్ట్గా ఎగ్ స్పర్మ్ బయటనే కలపడం జరుగుతుంది. కలిపినాక ఫామ్ అయిన ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఐవీఎఫ్ ఆప్షన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రైట్ అండి. ఈ ట్యూబ్లో బ్లాక్ కావడానికి ఎలాంటి ఏజ్ గ్రూప్ ఉంటుందంటారు? ఏజ్ గ్రూప్ ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఎవరికైనా రావచ్చండి ట్యూబల్. అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇందాక చెప్పినట్టు యంగ్ ఏజ్లో ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది యంగ్ ఏజ్లో ఐడెంటిఫై అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏజ్ అనేది 30sలో లేదంటే 40sలో వాళ్ళు ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ చేసుకున్నారో అప్పుడు అది బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 49కి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు అంటే దీనికి సంబంధించి? మా దగ్గర ఏంటంటే జనరల్గా ఏజ్ గ్రూప్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తుంటామండి. బట్ మోస్ట్ కామన్లీ ఇవి కూడా చూస్తుంటాం. అంటే ఇదర్ ఇన్ఫెక్షన్స్ విత్ ట్యూబల్ హైడ్రోసాల్పింజెస్ ఆర్ ఇందాక చెప్పినట్టు ట్యూబ్ ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళకి అంటే ఏదో ఒక ఇష్యూ వల్ల మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ట్యూబల్ బ్లాక్స్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు?
సో డెఫినెట్గా పర్సనల్ హైజీన్ అనేది అడ్వైస్ చేస్తామండి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అండ్ ఒకవేళ కాండమ్స్ యూస్ చేయడం అట్లాంటి అడ్వైస్ చేస్తుంటాము. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్, ఎప్పుడైనా ట్రీట్మెంట్కి ఎర్లీ డయాగ్నోసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది చెప్తుంటాం. రైట్ అండి. ఇందాక ఐవీఎఫ్ అని చెప్పారు కదా, ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్ స్పర్మ్ అనేది బయట కలుపుతామండి. ఇప్పుడు నార్మల్గా ఇందాక చెప్పినట్టు ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుంది అండ్ అది మనం బయట చేస్తున్నాం, దాన్ని ఐవీఎఫ్ పద్ధతి అంటాం. సో దీనిలో ఏంటంటే డే 2కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎగ్స్ అనేవి పేషెంట్కి ఇప్పుడు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తాము, ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉంది, ఎగ్ సైజ్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. పేషెంట్ ఏజ్ని బట్టి, బరువుని బట్టి, తనకున్న ఎగ్ కౌంట్ని బట్టి ఎగ్స్ అనేవి అన్ని పెరగడానికి మనకి అంటే కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడానికి డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్స్ పెరుగుతాయో ఆ ఎగ్స్ అనేవి బయటికి రిట్రీవ్ చేయడం జరుగుతుంది, ఓవం పికప్ అని అంటాం. సో ఇది ఒక చిన్న జనరల్ అనస్థీసియా ఇచ్చి చేస్తాము. అండ్ స్కాన్లో చూసుకుంటూ ఈచ్ ఎగ్ని పంక్చర్ చేసి, ఈచ్ ఫాలికల్ని పంక్చర్ చేసి దానిలో కూడా ఎగ్ ఉంటుంది, అది బయటికి తీస్తాం. సో అది బయటికి తీసిన తర్వాత స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, ఎగ్ అండ్ స్పర్మ్ కలపడం జరుగుతుంది. అది ల్యాబ్లో పెట్టినప్పుడు 5 days ల్యాబ్లో దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది అండ్ బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మా దగ్గర డెఫినెట్గా బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తామండి. సో ఈ బ్లాస్టోసిస్ ఫామ్ అయిన తర్వాత ఈధర్ లైనింగ్ అంతా బాగుంది, ఇష్యూ ఏం లేనప్పుడు, కొంచెంమందికి తక్కువ ఎగ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి సేమ్ మంత్లో కూడా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి లేదంటే లైనింగ్ అంత బాగాలేదన్నప్పుడు అన్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని డైరెక్ట్గా లైనింగ్ మంచిగా వచ్చిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుందండి. రైట్ అండి. ఈ ట్యూబర్ బ్లాక్స్ లైఫ్ స్టైల్ ఏమైనా రీజన్ అంటారా దీనికి? సో లైఫ్ స్టైల్ అనేది ఇందాక చెప్పానండి, మల్టిపుల్ అంటే ఒకవేళ పర్సనల్ హైజీన్ లేకపోవడం దానివల్ల తప్ప ఏదో వేరే లైఫ్ స్టైల్ డిజార్డర్ అయితే కాదండి. రైట్. ఐయుఐ అంటే ఏంటి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నార్మల్గా ఇప్పుడు ఎవరికైతే మేజర్గా ఇష్యూస్ లేవు, ఒకవేళ ఏజ్ మరీ ఎక్కువ లేదు అనే వాళ్ళకి ఐయుఐ అనేది ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ రావట్లేదు అనే వాళ్ళకి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ఒక కపుల్ ఒకవేళ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేశారు, ఎగ్ పెరుగుతుంది, స్పర్మ్ బాగుంది, అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోసిస్ చేస్తాం. సో దానికి కూడా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఎవరికైతే కొంచెం బార్డర్ లైన్లో రిజర్వ్ ఉంది లేదంటే ఎండోమెట్రియోసిస్ మైల్డ్గా ఉంది అనే వాళ్ళకి కూడా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో దీనిలో ఏంటంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్తోని ఎగ్స్ పెరుగుతున్నాయా లేవా అనేది ఫాలిక్యులర్ స్కాన్స్ చేసి చూస్తాం. సో ఈ ఫాలిక్యులర్ స్కాన్స్ చేసినప్పుడు ఇదర్ 1 or 2 ఎగ్స్ పెరిగినప్పుడు ఆ ఎగ్స్ మంచి సైజ్కి వచ్చినప్పుడు దాన్ని ట్రిగ్గర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత 36 to 40 hours మళ్ళీ పేషెంట్ని పిలుస్తామండి. పిలిచి స్కాన్ చేసుకొని చూస్తాం. సో స్కాన్లో ఎగ్ రిలీజ్ అయింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత హస్బెండ్ శాంపిల్ ఇస్తారు, సీమెన్ శాంపిల్. దాన్ని వాష్ చేసి బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ మాత్రమే సెపరేట్ చేసుకొని ఆ స్పర్మ్స్ని ఒక చిన్న క్యాథెటర్ ద్వారా విమెన్ యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ 14 days వాళ్ళ కపుల్ నార్మల్గా ఉంటారు అండ్ 14 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. కొన్ని ట్యాబ్లెట్స్ ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఒక 14 days ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానిలో పాజిటివ్ వచ్చింది అని అంటే పేషెంట్ రెగ్యులర్గా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ నెగటివ్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ ఇంకొక 1 or 2 cycles అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. నవే డేస్ సంతానాల సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి, ఎందుకంటారు, దాని గురించి కూడా ఒకసారి? సో డెఫినెట్లీ అండి, ఈ మధ్యకాలంలో చాలా మందికి చూస్తున్నాము. అంటే ఎవరికైతే ఫస్ట్ థింగ్ ఇస్ లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం. సో ఈ మధ్యకాలంలో ఫస్ట్ కెరియర్ అండ్ సెటిల్ అవ్వాలి అని చాలామంది అనుకుంటున్నారు. సో దానివల్ల ఇదర్ మ్యారేజెస్ లేట్గా చేసుకోవడము అండ్ ఆఫ్టర్ 35 or after 40 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ద ఎగ్ రిజర్వ్ అంటాం. అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎగ్ కౌంట్ తగ్గడం అనేది సహజం, యూనివర్సల్గా అయ్యేది. సో అలా అవ్వడం వల్ల ఈ లేట్ మ్యారేజెస్ వల్ల మనకి ఆ ఏజ్ రిలేటెడ్ డిక్రీజ్, ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోవడం చూస్తున్నాము యంగ్ ఏజ్లోనే. ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ కూడా తగ్గడం చూస్తున్నాం. సో దీనివల్ల మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసినప్పుడు ఇష్యూ అవ్వడం చూస్తున్నాము. అలాగే ఈవెన్ మగవాళ్ళలో కూడా, బికాస్ అంటే ఈవెన్ ఇద్దరిలో కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఒబేసిటీ అండి, అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా అయింది ఈ మధ్యకాలంలో. బరువు పెరగడం వల్ల ఎగ్ కౌంట్ అనేది ఎగ్ సరిగా పెరగకపోవడము, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్క్యారేజెస్ అవ్వడము, ఆ కరెక్ట్ వెయిట్ రేంజ్లో బిఎంఐ అనేది కరెక్ట్ లేకపోతే, మగవాళ్ళలో కూడా అంతే, బరువు ఎక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడం కూడా చూస్తున్నాం. అలాగే ఇంకేమైనా లైఫ్ స్టైల్ కాజెస్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోయింది. సో యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా బాడీకి ఫంక్షన్ అనేది అంటే ఎగ్ గ్రోత్లో కానివ్వండి, సో అవన్నీ ఇష్యూస్ జనరల్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ డిజార్డర్స్ అని చెప్తున్నామండి. అండ్ మనం తినే ఫుడ్లో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ ఫుడ్ అడల్ట్రేషన్,
సో దీనివల్ల కూడా యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ తగ్గడము, యంగ్ ఏజ్లోనే స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది చూస్తున్నాం. సో ఎక్స్పోజర్, పొల్యూషన్కి, ఇవన్నీ ఎక్స్పోజర్ వల్ల. సో దీనివల్ల డెఫినెట్గా ఈ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. రైట్ అండి. ఒకసారి మిస్క్యారీ అయిందంటే సెకండ్ టైం రావడానికి చాలా టైం పడుతుంది అంటారు, అలాగే ఒక్కోసారి రాకపోవచ్చు అంటారు. ఎంతవరకు నిజం అంటారు ఇది? సో ఒక మిస్క్యారేజ్ అనేది జనరల్గా పేషెంట్స్ చాలామంది టెన్షన్ పడతారండి. ఒక మిస్క్యారేజ్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ కూడా మిస్క్యారేజ్ అవ్వడం అనేది చూస్తుంటారు. సో అలా ఉండదండి, కొంచెం రిస్క్ అనేది పెరుగుతుంది, అంతేగాని ఒకసారి అయింది కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్ అవుతుందని ఉండదు. బట్ 2 or more మిస్క్యారేజెస్ అయినప్పుడు మాత్రం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకు అవుతుంది, అసలు ఫస్ట్ ఎన్నో నెలలో అవుతుంది, ఫస్ట్ 3 monthsలో అవుతుందా, మిడ్ ట్రైమిస్టర్లో అవుతుందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 monthsలో అవుతుంది అన్నప్పుడు కొన్ని ఇవాల్యుయేషన్, అంటే జెనెటిక్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళిద్దరికి జెనెటిక్ టెస్ట్ చేయడము, లేదంటే ఏమైనా ఇమ్యునాలజికల్ కాజెస్ అంటాం, అంటే యూట్రస్ బేబీని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి దానివల్ల రక్త సరఫరా అనేది సరిగ్గా వెళ్ళదు, అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, సో ఇంకేమన్నా థైరాయిడ్, షుగర్స్ ఇవేమన్నా కంట్రోల్లో లేవో, ఇట్లాంటివి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ అవ్వడానికి ఇది చాలా కామన్ కాజెస్ లాగా చూస్తాము. సో అలా కాకుండా మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజ్ అయింది, ఎవ్రీ టైం ఇట్లా 5th monthలో 6th monthలో అవుతున్నప్పుడు సర్విక్స్ ఏమైనా చిన్నగా ఉందా, ఏమన్నా వదులుగా ఉందా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ కాజెస్ చూసుకునే ముందు అసలు ఏ టైంలో అవుతుంది అండ్ దానికి తగ్గట్టు ప్రివెంటివ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. రైట్ అండి. ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి అలాగే సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.